ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏమని చేశారు? పాత పథకాలనే నేను కంటిన్యూ చేస్తాను, ఎటువంటి ప్రయోగం నేను పెంచిన ఏదో లాస్ట్ 2 years పెంచుతాను. అయితే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వచ్చింది, రాగంలోనే 4,000 చేస్తా పింఛన్దారులకి, తర్వాత వాలంటీర్లు తీసేయకుండా 10,000 ఇస్తాను వాళ్ళకి, తర్వాత మెగా డిఎస్సి అంటే తొలి సంతకం టీచర్ జాబుల మీద తొలి సంతకం పెడతాడు. మరి జగన్ గారు అయితే నిరుద్యోగుల పరంగా ఎటువంటి హామీల, మరి ఈ హామీలు ఈ మేనిఫెస్టోలో ఎవరిని గెలిపిస్తాయి? జగన్ అయితే తిడుతుండు కూడా, ఏమని చంద్రబాబు నాయుడు ఓటేస్తే కొండచీల నోట్లు తలకా పెట్టినట్టు, తర్వాత ఆయనకు ఓటేస్తే ఉచిత పథకాలను గోవింద అయితే అని అంటుండు. వీటిపై మీ స్పందన చెప్పండి. వీటి మీద మా స్పందన చెప్పాలంటే మాది జగ్గపేట నియోజకవర్గం జయంతిపురం విలేజ్. ఇక్కడ స్థానిక ఎంపీటీసీ, నేను మాజీ ఎంపీటీసీ, నా పేరు బండ్ల జ్ఞానప్రకాష్. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లెక్కేస్తే నక్కకి నాకలోకానికి అంత ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, ఆయనకి ఉన్న 70 సంవత్సరాల వయసు అయినా కానీ యువత ఆయన్ని బాగా ఆకర్షిస్తుంది. ముందు కారణం ఏంటంటే దానికి ఇక్కడ ఉదాహరణకి మా జయంతిపురం గ్రామంలోనే చూసుకుంటే సుమారు 4 ఫ్యాక్టరీలు తెచ్చారు. రామ్కో ఎక్స్టెన్షన్ థర్డ్ ప్లాంట్ కానీ, ఆర్కే మెడిక్స్ కానీ, శర్వాణి ల్యాబ్ కానీ, దేవిలాల్ సిమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి. వస్తే ఇక్కడ నిరుద్యోగులకి ఎంతో కొంతమంది ఉపాధి కలిగింది, చుట్టుపక్కల గ్రామాలకు కానీ నిరుద్యోగులు కానీ ఉపాధి కలిగింది. ఉదాహరణకి అక్కడ షాప్ చూసుకుందండి, ఆ షాప్ చూసుకుంటే రోజుకు 1,500 అమ్మే షాపు ఇవాళ 10,000 అమ్ముతుంది. ఒక గుమ్మస్తాకి ఆసరా ఇచ్చాము. అది డెవలప్మెంట్ అంటే. ఆ రకంగా ఇండస్ట్రీలు రావాలా, 10 మందికి ఉపాధి కలగాల. జగన్ గారు షాప్ పెట్టుకున్నారు 10,000 ఇస్తా అంటుండో. జగన్ గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానండి, ఓకే ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పటికి 3,000 ఇచ్చాడు. ఇప్పటికి అంటే రోజుకు 250, నెలకు 250, సంవత్సరానికి 250 లెక్క ఇస్తానాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 2,000 చేసిండు. అది ఎలక్షన్ ముందు చేసిండా, ఎలక్షన్ తర్వాత చేసిండా, లేకపోతే ఎలక్షన్ ముందు ఇది చేసిండా అనేది కాదు. ఇస్తానన్నాడు, ఇచ్చాడు. రేపు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తానంటే ఇస్తాడు. ఎలాంటి డోకా లేదు. ఆ 4,000 కాకుండా ఈ 2 నెలలు పెండింగ్ కూడా మొత్తం కలిపి 7,000 రూపాయల పెన్షన్ మీ యొక్క అకౌంట్లో జమ చేసి మీ ఇంటికే పంపిస్తా అని చెప్తున్నారు. ఆ మాట మీద ఎంతో కొంత పబ్లిక్ కి నమ్మకం ఉంది. అది కూడా ఎక్కువగా పోయినసారి ఎలక్షన్ లో కూడా చంద్రబాబు గారు చాలా పథకాలు పెట్టిండు, దగ్గర 156 పథకాలు పెట్టిండు. అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం చాలదు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఏం జరిగింది ఏంటో చూసుకుంటే సూపర్ 6 అని 6 పథకాలు పబ్లిక్కి, విద్య, వైద్యం ప్లస్ ఇల్లు, నిరుద్యోగ సమస్య అనే దాని మీద దృష్టి పెట్టి సూపర్ 6 పెట్టిండు. ఇవి చదువుకున్న యువత వాలంటరీగా వచ్చి చాలా మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది యథార్థం. దాంతోపాటుగా గత 30, 35, 40 సంవత్సరాలుగా తెలుగుదేశానికి ఓటైన ఎవరైనా కానీ ఈ రోజున బయటకు వచ్చి కంపల్సరీ సైకిల్ గుర్తుకి తెలుగుదేశానికి ఓటేసి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలి. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారికి 100% సపోర్ట్ చేస్తారు. ఏంటంటే నిరుద్యోగుల పరంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఇవ్వలేదు. ప్లస్ మొన్న 6,100 పోస్ట్ టీచర్ పోస్టులు ఏమిటికి సరిపోద్ది? అది ఎలక్షన్ ముందు ఏమిటికి సరిపోద్ది? అన్ని చంద్రబాబు నాయుడు పేర్లు పెట్టుకోండు, ఎన్టీ రామారావు పేర్లు పెట్టుకోండు. ఆయన పెట్టుకోలేదా? జగనన్న అమ్మఒడని, జగనన్న పథకాలని రకరకాలుగా పెట్టుకోండు కదా. ఏమీ లేదు. ఎలక్షన్ ట్రెండ్గా ఏదో మోసపూరితమైన మాటలు చెప్తే పోయినసారి రాజశేఖర రెడ్డి కొడుకు కదా, తండ్రి లేని బిడ్డ కదా అని ఆదరించారు. ఓకే, దానికి కాదనం. పోయినసారి వైసీపీకి ఫ్యాన్ గుర్తు ఓటేసినోడు ఈ తడవ ఓటు వేయకపోగా 15 మందిని తెలుగుదేశానికి అయిపోతారు. ప్రతి ఒక్క కార్యకర్త అతనే వైసీపీ కార్యకర్తే. పోయినసారి జగన్ కేసిన కార్యకర్త ఈ తడవ వాడు వేయకపోగా 15 మంది తెలుగుదేశానికి వేయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కోసం చూస్తున్నారు ఎవరైనా కానీ. ఎలక్షన్ కోసం రేపు 13 ఇవ్వబోయే తీర్పు మామూలు తీర్పు కాదు, ఇది చాలా ప్రజా తీర్పు. ఇది వాస్తవంగా నిరుద్యోగ తీర్పు, ఉద్యోగస్తుల తీర్పు, చదువుకున్న యువత తీర్పు, వచ్చేసి బడుగు బలహీన వర్గాలు, సుతార్ మేస్త్రులు కానీ, రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ, శాండ్ కానీ, రకరకాలైనటువంటి నిరుద్యోగులు ప్లస్ ఏది రైతు కూలీలు సిద్ధంగా ఉన్నారు జగన్ గారిని ఇంటికి పంపించడానికి. ఇది మాత్రం రాజధాని 3 రాజధానులు కడతా ఉంటుందండి. 3 రాజధానులు ఎక్కడన్నా పిల్లలు వేసిండా? కర్నూలు అనడో,
అమరావతి అన్నాడు, వైజాగ్ అన్నాడు, ఎక్కడన్నా ఒక ఇటుకపల్లి ఎత్తే చెప్పండి. చంద్రబాబు నాయుడు ఎంతో కొంత చేసిండు, చూపించిండు. సంవత్సరంన్నర హైదరాబాద్లో వండుకుంటూ కూడా ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాల్లో మరి లోకేష్ గారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాజధాని గట్టి చూపించిండు. అదే రాజధానిలోగా ఇప్పుడు నువ్వు అసెంబ్లీ జరుపుకునేది, అదే రాజధానిలోగా నువ్వు ఇప్పుడు చేసేది. హైకోర్టు కట్టిండు, ఉద్యోగస్తులందరినీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చి కంటైనర్లో వండుకుంటూ ఇక్కడ పరిపాలన చేసిండు. ఎంతో కొంత కనపడుతుంది నీ ముఖానికి. నువ్వు ఎక్కడన్నా ఒక ఇటుక పిల్ల వేసావా 3 రాజధానులు అనుకోవడానికి? ఎక్కడన్నా వేసావా ఒక ఇటుక పిల్ల? ఒక ఇండస్ట్రీ తెచ్చావా? అంటే ఆయన ఏమంటారంటే ఈ 5 సంవత్సరాల పీరియడ్ సంక్షేమ పథకాలు, నెక్స్ట్ 5 సంవత్సరాలు అభివృద్ధి, రాజధాని కడతాను. ఆయన అభివృద్ధి అంతే. ఆయన అభివృద్ధి, ఆయన ఎమ్మెల్యేల అభివృద్ధి. పక్కనే కృష్ణానది ఉంది, పక్కనే పాలేరు ఉంది, మా పక్కనే అతి దగ్గరలో మునేరు ఉంది. ఒక్క ట్రాక్టర్ ట్రిప్ ఉసుక తోలుకోవాలంటే 6,000 రూపాయలు, ఒక లారీ ఉసుక తోలుకోవాలంటే 40,000 రూపాయలు. మేము అనుభవించాం మేము ఆ బాధ. చంద్రబాబు నాయుడు గారి టైంలో కొన్నాళ్ళు డాక్టర్ గ్రూపులు మెయింటైన్ చేసినాయి. తర్వాత అవి కూడా తీసి పారితే ఉచిత ఉసుక. లేబర్ బాయ్ ఒక ట్రక్ ఉసుకెత్తే 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వానరకే 1,000 రూపాయలు ఇస్తే టాటర్ రోడ్ తీసుకొచ్చి కార్చేవాడు. 1500-1400తో ట్రక్ ఉసుక వచ్చేది. ఇవాళ 5,000 నుంచి 6,000 రూపాయలు తక్కువ లేదు ఏ ట్రక్ ఉసుకైనా కానీ. అంతా మాఫియా నడుస్తుంది, మట్టి మాఫియా, ఇసుక మాఫియా. రకరకాలుగా యువత మద్యానికి బానిసలు అయిపోయారు. మద్యపానం తీసేస్తాను అన్నాడు, తీసేసిండే మద్యపానం. ఊరూరికి మద్యం ఉంది, ఊరికి బెల్ట్ షాప్ లో. అంటే అధికారంగా కాకపోయినా తెచ్చుకొని అమ్ముకుంటే ఎవడు పట్టుకుని వెళ్ళాడు అన్నమాట. యువత బాగా పాడైపోతుంది. పిల్లలు 14-15 సంవత్సరాల పిల్లలు కూడా పాడైపోతున్నారు. జే బ్రాండ్ అండి, బూమ్ బ్రాండ్లే, మొత్తం జగన్ బ్రాండ్లే. మొత్తం జగన్ బ్రాండ్లు, ఆయన మామ బ్రాండ్లు, వాళ్ళ బ్రాండ్లే తప్ప వేరే బ్రాండ్లు ఏవి లేవు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా ఏది లేదు, క్యూఆర్ కోడ్ లేదు, బందోస్ కోడ్ లేదు. మొత్తం సహా జేబులోకి బాటమే. ఇవన్నీ జేబులోకి పోయే డబ్బులే తప్ప ఎక్కడ కూడా స్కానింగ్ అనేది లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడు 100కి 100 పాళ్ళు రావాలి. చంద్రబాబు నాయుడు అయితేనే ఇక్కడ యువతకే ఉద్యోగాలు కానీ, రైతు వారికి కూలీలకు కానీ, డైలీ పని చేసుకునే వాళ్ళకి కానీ అనునిత్యం పనులు జరుగుతాయి. ఏమంటే ఉసుక లేకుండా ఏ సుతారు మిత్రులు పని చేస్తారు, ఏ రాడ్డు బెండింగ్ కూడా పని ఉంటుంది, ఏ కార్పెంటర్ పని ఉంటుంది, ఎప్పటికే పనులు లేవండి. ఇది యథార్థం. ఏదో భిక్ష వేసినట్టు, దోశడు దాపినట్టు నెలకి ఏదో ఒక 2,000-3,000 ఇస్తే ఎవరికి కావాలండి? ఇండస్ట్రీలు కావాలా, ఇండస్ట్రీకి తోడు 10 మందికి ఉద్యోగాలు కావాలా, 10 మందికి ఉద్యోగాలు కావాలి. కానీ ఎవరికి కావాలండి పథకాలు? ఈ పథకాలు ఏం అవసరం లేదు. పథకాల కోసం జనాలు ఆశపడరు. పథకాలు అవసరం లేదు. ఇండస్ట్రీలు కావాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీలు కానీ రావాలా, 10 మందికి ఉపాధి కావాలి. ఓకే సార్, రాబోయే ఎలక్షన్ అయితే మొత్తానికి అయితే కూటమి గెలిచిద్ది అంటారు? 100% కూటమి గెలిచిద్దండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు, బీజేపీ విడిగా పోటీ చేసింది పోయినసారి ఎలక్షన్లో. చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు. అయినా కానీ జగన్కి వచ్చిన ఓటు పర్సెంటేజ్ 2%. 100కు 2 ఓట్లే నీకు పెంచి వచ్చింది. జగన్ సునామీలో నీకు వచ్చింది 100కు 2 ఓట్లే. ఈ తడవ పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యిండు, బీజేపీ యాడ్ అయింది. ఎందుకంటే బీజేపీ ఎందుకు యాడ్ అయిందంటే రాష్ట్ర అభివృద్ధి, రాజధానికి ఎంతో కొంత వాళ్ళు అభివృద్ధి చేయడానికి పథకాలు ఇస్తారనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా దూరం ఆలోచించి బీజేపీతో టైప్ పెట్టుకోండు. కొంతమందికి ఇబ్బంది ఉన్నా కానీ చాలా మంది బీజేపీకి కలవటం వల్ల టీడీపీ ఓటు బ్యాంకు మైనస్ అయితే బీజేపీ అనవసరం కలిసింది. లేదండి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులు కావాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి ఎన్ఆర్జీఎస్ కరువు పనుల కోసం వచ్చేసి దగ్గర 60 రూపాయలు 70 రూపాయలు కరువు పనులు 200 నుంచి 250, 300 రూపాయలు పడుతున్నాయి. ఇవాళ ఎందుకు పడుతున్నాయంటే అది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రచించిన పథకం. ఆనాడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నరేంద్ర మోడీ గారు మద్దతు కావాలి, రాష్ట్రానికి కావాలి. ఎందుకంటే అతను మట్టి తీసుకొచ్చి మనకి ఇచ్చి ప్రామిస్ చేసి వెళ్ళాడు. అతని దగ్గర నుంచి ముక్కు పిండి డబ్బులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర నిధులు కూడా కావాలండి. ఎందుకంటే మనం జిఎస్టీ కడుతున్నాం, ఇక్కడ నుంచి స్టేట్ జిఎస్టీ ప్లస్ సెంట్రల్ జిఎస్టీ అనేది కడుతున్నాం మనం. మన సెంట్రల్ జిఎస్టీ మనకే రావాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి మద్దతు 100% కావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దూరం ఆలోచించి ఆయన చంద్రబాబు నాయుడు గారితో మిలాఖత్ అయ్యి ఆయన మంచి మద్దతు ఇచ్చాడు. ఎంతో విజ్ఞత కలనోడు. కొన్ని కోట్ల 100% ప్లస్. దీంట్లో ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే విడివిడిగా పోటీ చేస్తే నీకు వచ్చింది 2 ఓట్లే. జగన్ రెడ్డి గారు 2 ఓట్లే నీకు 100కు పెంచి వచ్చింది. అదే 2 ఓట్లు ఎవరు పోటీ చేయకపోయినా కానీ చంద్రబాబు నాయుడు జగన్ నిలబడి పోటీ చేసినా కానీ ఆ 2 ఓట్లు చంద్రబాబు నాయుడుకి వస్తాయండి. కానీ అది కాదు. మిత్రపక్షాలు అందరు ఆలోచనలు తీసుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరు ఆలోచనలు తీసుకోవాలండి. 10 మందిని కూర్చుంటే పరిష్కారం అయితే తప్ప ఒక్కడో పరిష్కారం చేయలేడండి. ఇది తెలుసుకోవాలి జగన్ రెడ్డి ఎప్పుడైనా కానీ. 10 మందిని కూర్చొని
ఇప్పుడు ఇక్కడ ఒక అరుగు ఉందంటే అరుగంటే ఒక రాష్ట్రం, ఇక్కడ నలుగురు కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటే పరిష్కారం చెందిద్దండి. నేను ఒక్కడే ఉన్నానని ఒక్కడ కూర్చొని పరిష్కారం చేసుకుంటానంటే కాదు. ఎందుకంటే దాని కారణమే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకోవాలి, నరేంద్ర మోడీ గారు సలహాలు తీసుకోవాలి, మిత్రపక్షాల కమ్యూనిస్టు సలహాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే తెలుగుదేశం ఎప్పుడు సమిష్టి గురించి ఇప్పుడు కాదండి, ఇది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ 82లో పెట్టిన కానించి కూడా ప్రతిపక్షాలు ఏది మిత్రపక్షాలు అనేవి ఉన్నాయి. ఇవాళ ఏదో నేను ఒక్కడనే వస్తున్నా, సింహం సింగల్గా వద్దండి, సింహం సింగల్గా రావటం, సింహం ఆడ అడవిలో ఉండాలండి, ఊళ్ళోకి వచ్చి ఉరుకుతారు జనాలు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం రాష్ట్ర యువతకి, ఉద్యోగస్తులకి రాష్ట్రం బాగుపడాలన్నా, చుట్టుపక్కల విలేజీలు బాగుపడాలన్నా కానీ చంద్రబాబు నాయుడే రావాలండి. ఏడన్నాయండి ఆయన వేసిన వీధి లైట్లు అబద్ధమా, వేసిన సిమెంట్ రోడ్లు అబద్ధమా, కట్టిన ఈది కాలువలు అబద్ధమా, ఎల్ఈడి లైట్లు అబద్ధమా? ఆ ఎల్ఈడి లైట్ పోతే పంచాయతీలో రూపాయలు ఇవ్వండి బాగు చేయడానికి, పంచాయతీ నిధులు కూడా తెంగారు కదండి. ఎవరిని అడుగుతామంటే ఎవరు లేవు. ఏ అబద్ధం అండి? ఎక్కడన్నా నువ్వు ఈ 5 ఏళ్లలో ఎక్కడన్నా ఒక సిమెంట్ రోడ్ వేసావా, ఎక్కడన్నా వీధి లైట్ వేసావా, ఏదైనా చేసావా? ఏమీ చేయకుండా మళ్ళీ వచ్చాడు. ఏది సీజనల్ బుర్రకథ చెప్పేవాళ్ళగా వచ్చి ఓట్లు అడిగితే ఎవరు నమ్మరండి. చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు.